హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్పందన. ఏంటి చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం వెళ్తున్నాను. సో మా అమ్మ వాళ్ళది నక్కపల్లి మండలంలో ఒక చిన్న విలేజ్. నేను వెళ్ళేది ఇప్పుడు ఏంటంటే రాజీపేట అనమాట. మా అమ్మ వాళ్ళది ఉద్దండపురం. మీలా ఎంతమందికి తెలుసు అంటే నాకైతే కామెంట్ చేయండి. నక్కపల్లి గ్రామం గురించి మీకు ఆల్రెడీ వినిపించే ఉంటుంది. ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ అనేది వస్తుంది ఇక్కడికి. సో దానికోసం ఒక 5000 అబౌవ్ ఎకరాస్ అనేవి ఖాళీ చేయించారు. సో ఇందులో మెయిన్గా ఏంటంటే చందనాడ, మూలపర్ర ఇలా కొన్ని దగ్గరగా ఉన్న విలేజెస్ అన్నీ కూడా తీసేస్తున్నారు. సో అవే అన్నమాట. నేను అటెండ్ వెళ్తుండగా ఇవన్నీ షూట్ చేశాను. చాలా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కూల్ చేస్తున్నారు. సో వీళ్ళకేంటి కూల్ చేస్తుంటే ఫ్రీగా ఏం కాదు, గవర్నమెంట్ వీళ్ళకి తగ్గ మనీ అన్నీ ఇచ్చి వీటిలన్నిటిని కూడా తీసుకుంది. వాళ్ళకి సపరేట్గా స్థలం, మనీ అనేది కూడా ఇచ్చిందనమాట. స్టీల్ ప్లాంట్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. దగ్గర దగ్గర 30,000 మంది పైగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకా చాలామంది కూడా ఈ కంపెనీ మీద డిపెండ్ అవుతారు కదా. సో మా లైఫ్లన్నీ కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా చేంజ్ అవుతాయి అని నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఫ్రెండ్ మ్యారేజ్ వివరాల్లోకి వెళ్ళిపోతే, ఇంకా నేనైతే స్టార్టింగ్ ఫస్ట్ వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే నేను ఆఫ్టర్నూన్ జస్ట్ కనిపించి వచ్చేద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళాను. కొంచెం ఆ ఏరియాకి దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళాము. అంటే పెళ్ళి నైట్, మేము మార్నింగే కొంచెం మంది వెళ్ళాము. నైట్ అయితే ఇంకా మంది వచ్చారు. సో మేము మార్నింగ్ వెళ్ళి కొంచెంసేపు అలా సరదాగా అయితే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి వచ్చేసాను అన్నమాట. వీళ్ళందరూ కూడా నా ఇంటర్ చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు మా ఇంటర్ గెట్ టుగెదర్ పార్టీ వీడియో చూసుంటే వీళ్ళందరూ కూడా మీకు తెలిసే ఉంటారు. సో సరదాగా అయితే చిన్నగా వీడియో క్లిప్ తీసామన్నమాట. ఆ రెడ్ షర్ట్ వేసుకున్నారు కదా, తనే అన్నమాట పెళ్ళి కొడుకు. పెళ్ళి కూతురు కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చిందంటే సేమ్ ఇంచుమించు కొంచెం నాలాగే ఉందన్నమాట. సో అందుకని అమ్మాయి కూడా చాలా బాగుంది. వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. తర్వాత మా ఫ్రెండ్స్తో అయితే కొద్దిగా చిల్ అయ్యామన్నమాట. ఇంకా రాజీపేట అంటే బీచ్ తెలుసు కదా. సో ఇందులో ఫ్రెండ్ బర్త్డే అంటే చిన్నగా కేక్ కూడా కట్ చేయించాము. ఇంకా కేక్ కట్ చేయించి, కేక్ అంటే ఏం కాదు, అక్కడ ఏదో చిన్న బన్ను ఉంటుంది, కట్ చేయించేసాము అన్నమాట. సో ఫ్రెండ్స్తో ఇంకా బీచ్లో అయితే సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంక ఇంటికైతే వచ్చేసాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.